వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్లోనూ తినొచ్చు. నైట్ డిన్నర్ ఏం కర్రీ లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే కిచిడి. వెరీ రొటీన్ రెసిపీ, ట్రెడిషనల్ రెసిపీ అయినప్పటికీ ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇది తయారు చేసుకోవడానికి ముఖ్యంగా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే రైస్ అండ్ దాల్స్. ఇక్కడ నేను ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1.5 టేబుల్ స్పూన్ పెసరపప్పు. ఇలా 3 పప్పుల్ని ఒకటే గిన్నెలో వేసి ఇది క్లీన్ చేసేసుకుంటాను. అయితే నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఇవన్నిటిని కలిపేసి క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ గిన్నెలో వండితే కనుక ప్రతి పప్పు కుకింగ్ టైం వేరే ఉంది కాబట్టి మనం ముందు శనగపప్పు అండ్ కందిపప్పు ముందుగా వేసుకోవాలి. సగం ఉడికాక అప్పుడు పెసరపప్పు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెసరపప్పు కుకింగ్ టైం చాలా తక్కువ అనమాట. అందుకని నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఓకే పర్వాలేదు కుక్కర్లో వండితే. అండ్ కుక్కర్లో వండడం రీజన్ ఏంటి అంటే చాలా తక్కువ టైంలో ఈ రెసిపీ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. మనం మామూలుగా గిన్నెలో వండితే మనకి 15 to 20 మినిట్స్ పక్కా పడుతుంది స్టవ్ వెలిగించిన దగ్గర నుండి. అదే కుక్కర్లో అయితే కనుక మనకి స్టవ్ వెలిగించిన దగ్గర నుండి 5 to 8 మినిట్స్ ఈజీగా పడుతుంది అనమాట. అది మన స్విఫ్ట్నెస్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని వాటర్తో 2 టైమ్స్ కడిగేసి ఇందులో ఫ్రెష్ వాటర్ పోసి కాసేపు అలా పెడతాను అనమాట. ఈలోపు నేను వేరే ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకున్న పప్పులో ఫ్రెష్ వాటర్ అదంతా మునిగే వరకు, రైస్ మునిగే వరకు ఇలా పోసుకోవాలన్నమాట. అంతే. ఈలోపు మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో, కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో మొదలు పెట్టేద్దాము. ఇప్పుడు నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టి వెలిగించేసాను. దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను అండ్ ఒక ఫుల్ స్పూన్ ఘీ, దేశీ ఘీ వేస్తున్నాను. ఘీ ఇందులో చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను 1 స్పూన్ వేస్తాను, తర్వాత మొత్తం కుక్ అయ్యాక మళ్ళీ ఘీ వేస్తాను. వేడయ్యింది. దీంట్లో ఒకటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాను. సో ముందుగా ఇంకా దాల్చిని చెక్క అండ్ తోక మిరియాలు, కబాబ్చిని అంటాం కదా అది. తర్వాత కొంచెం దూరం ఉండండి, అది చిటపట్లు. ఒక 4 లవంగాలు, కొంచెం సాజీరా, ఇలాచీ కూడా వేసుకోవాలి, కాకపోతే కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి, అది వేస్తాను తర్వాత. ఆ తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి మిడిల్గా కట్ చేసి 1/2 తీసాను. ఆ తర్వాత ఉల్లిపాయ స్లైస్గా చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మీల్ మేకర్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీల్ మేకర్, ఇది కూడా ప్రోటీన్. అండ్ ఇది వచ్చి ఫ్రోజన్ పచ్చి బఠానీ అనమాట. ఎవ్రీ ఇయర్ నేను ఇది సీజన్లో బఠానీ మార్కెట్లో ఎక్కువగా కొనుక్కొచ్చేసి వై చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఫ్రీజ్ చేస్తాను. సో నాకు 365 days ఈ బఠానీ ఉంటుంది. సో ఇలా బఠానీ, ఇది కూడా ప్రోటీన్ యూస్తే. దాని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అది చివరన. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బే లీవ్స్ కాదు, పెండెంట్ లీవ్స్ వేస్తున్నాను. ఇది లేని వాళ్ళు మీరు బే లీవ్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేస్తాను. నేను ఆయిల్ తక్కువ వేసాను, మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ కంటే కూడా నెయ్యి మంచిది అంటారు కాబట్టి నేను దీంట్లో కిచిడీలో నెయ్యి ఎక్కువ వేస్తాను. ఈ రైస్ ఒకటి కార్బోహైడ్రేట్స్, మిగిలిన అన్నీ కూడా ప్రోటీనే కాబట్టి అందుకే దీన్ని హెల్దీ అన్నాను. పైగా నెయ్యి వాడుతున్నాం కదా, అంతని హెల్దీ అన్నమాట. సో వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒక 1/2 స్పూన్ అండి, 1/4 స్పూన్ మనం జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. ఇంకా దీంట్లో కొన్ని మిరియాలు కొంచెం క్రష్ చేసి వేసాను. ఇప్పుడేమో 2 యాలకులు, ఇలాచీ క్రష్ చేసి వేసాను కదా. ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి, దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేసరికి. సో ఇది కిచిడీలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్, బేసిక్ ఇంగ్రీడియంట్స్. అండ్ మనం ఇక్కడ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, లైక్ పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అందుకే దీన్ని కిచిడీ అంటారన్నమాట. అన్నీ కలగలిపితే కిచిడీ అంటుంటాము. మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము, అన్ని పప్పులు కలిసి ఒక 1/2 గ్లాస్ ఉంటాయి, అంటే 1.5 గ్లాస్ అనమాట. అయితే ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకునే టైం వచ్చింది. సో ఇప్పుడు వాటర్ పోసుకుంటాము. సో 1.5 బేసిక్ ఇంగ్రీడియంట్స్కి మనము 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే 2.5 వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రైస్, పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసి అందులో వేసేసి
కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు వేసి లిడ్ పెట్టేసేయాలి. ఇందులో ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి కుక్ చేస్తాను అన్నమాట. అంతే, ఇక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే విజిల్ రాకముందు ఆఫ్ చేస్తాను నేను. మీకు అట్లా అలవాటు లేకపోతే కనుక ఒకటి లేదా 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం రైస్కి ఎంత టైమింగ్ ఇస్తామో అంత టైమింగ్ ఇచ్చి ఆఫ్ చేసుకోవడం అన్నమాట. స్మెల్ అయితే చాలా వస్తుంది. ఇది కుక్ అయ్యే టైం వరకు నేను ఒక విషయం చెప్తాను. ఇది ఆర్గానిక్ తేనె అండి. ఇది గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఈ హనీ సొసైటీ అన్నమాట ఇది. సో దీని బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ని మేము సేల్ చేస్తామన్నమాట. దీని ప్రైస్ కూడా పెద్దగా ఏముండదు, రీజనబుల్. ఎపికల్చర్ ద్వారా ఈ హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. కాబట్టి ఇది ప్యూర్ అండ్ ఆర్గానిక్ తేనె. తేనెలో ఉన్న గొప్ప విషయాలు చెప్పేదే ఉందండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా తీసుకుంటే చాలా మంచిది. పెద్దవాళ్ళు అయితే పరగడుపున కొంచెం ల్యూక్ వామ్ వాటర్లో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే బెల్లీ ఫ్యాట్ అవుతుంది. పిల్లలైతే పాలలో తేనె వేసిస్తే పిల్లలు వెయిట్ పెరుగుతారు, మంచి హెల్తీగా తయారవుతారు. సో మీ కనుక ఇది కావాలనుకుంటే కనుక 9849178571 అనే నంబర్కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేయవచ్చు. దీని ప్రైస్ 500 అండి, ఇంక్లూడింగ్ షిప్పింగ్. చాలా రీజనబుల్. బట్ మినిమం పర్చేస్ మాత్రం 2 kg మినిమంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేజీ బాటిల్. ఇక్కడ మన విజిల్ రాబోతుంది. ఇప్పుడు అలర్ట్గా ఉంది. విజిల్ రాకముందు అలా స్టవ్ కట్టేసి వేయాలన్నమాట. ఇది నా మెథడ్. ప్రెషర్ కుక్కర్ అంటే లోపల ఉన్న ప్రెషర్ బయట పోయాక కుక్ అవ్వడం కాదు, లోపల ఉన్న ప్రెషర్తోనే కుక్ అవ్వడం నా పాలసీ. అందుకే ఇలా విజిల్ రాకముందు ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి కాస్త లోపల ఉన్న ప్రెషర్తో కుక్ అవ్వడానికి రెస్ట్ ఇచ్చేస్తాను అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా వేపర్ ఉంది. సో అది అయిపోయే వరకు ఇంకొక కొద్ది సేపు వదిలేస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసేయచ్చు. చూసారా, విడివిడిగా అయింది. ఇదిగా నాకు కావాల్సిన టెక్స్చర్ కూడా ఇదే. దీంట్లో రైస్ ఎంత ఉందో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా అంతే ఉన్నాయి. సో ఇది కంప్లీట్ మీల్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా నెయ్యి వేయాలన్నాను కదా, నేను దీంట్లోనే వేయకుండా ఏం చేస్తానంటే డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను. ప్లేట్లో సర్వ్ చేసుకొని ప్లేట్లోనే నేను గీ వేసేస్తాను అనమాట. గీ కాస్త డైల్యూట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నిమ్మకాయ పచ్చడితో కలిపి తింటే, నంజుకు తింటే చాలా బాగుంటుంది. ఆవకాయతో కూడా చాలా బాగుంటుంది. ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి నేను పచ్చళ్ళు కాంబినేషన్ చెప్తున్నాను. బట్ దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే లిక్విడ్ పచ్చి పులుసు. మన తెలంగాణలో ఉల్లిపాయలు వేసి చింతపండు రసం చేస్తాం కదా, అది దీని మంచి కాంబినేషన్ అన్నమాట. అండ్ రైతా కూడా మంచి కాంబినేషన్. ఇదండి కిచిడి రెసిపీ. తిని చెప్పండి ఎలా ఉందో. ఏంటి అన్నీ వేస్తున్నారు మీరు? స్మెల్ ఎలా ఉంది? స్మెల్ అదిరిపోయింది. ఓకే, అసలు ముద్ద పెట్టగానే వావ్ అనే మాటనే వచ్చేస్తుంది, అంత బాగుంది. ఏం పికిల్ పెట్టుకొని తినట్లేదు, అదే బాగుందా? అది బాగుంది, పికిల్తో బాగుంది. అసలు ఇది ఎలా తిన్నా చాలా 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 బాగుంది. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే సో ఇదండి కిచిడి రెసిపీ. మస్ట్ ట్రై. నా స్టైల్లో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది టూ హెల్దీ. అన్నం కూడా చాలా పొడి పొడిగా చాలా బాగైంది. చాలామంది మెత్తగా వండుకుంటారు, బట్ ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెయ్యి ఇష్టపడిన వాళ్ళ కోసం ఆ పైన నుండి వేసిన నెయ్యి అవాయిడ్ చేయవచ్చు. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.